కాన్సెప్ట్ డిజైన్ చేసి పంపించండి. మీకేమైనా ఐడియాస్ వస్తే ఐడియాస్ ఇవ్వండి అని చెప్పినందుకు, కొంతమంది రకరకాల ఐడియాస్ ఇచ్చారు. క్రియేటివిటీ చూపిచ్చారు. చాలా బావుంది. నిజంగా మంచి మంచి ఆలోచనలుంటాయి మహిళల దగ్గర. అవకాశం ఇవ్వాలే గానీ, టాలెంట్ గానీ, వాళ్ళ ఆలోచన విధానం గాని అంటే మీ ఆలోచన గానీ ఖచ్చితంగా మీరు చెప్తారు. సో, అందుకే నేను రెగ్యులర్‌గా నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తూ ఉంటా. కానీ ఈసారి మీరు చెయ్యండి. మీరు ఐడియాస్ ఇవ్వండి అని అడిగా. ఒక చిన్న అప్‌డేట్ మీకిస్తా. తర్వాత ఎండింగ్‌లో మీరు చూస్తూ ఉండండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయే మ్యాటరు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్ రెడ్డి సిద్ధు. స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్‌ని. ఉమెన్స్ మెగా గేమ్ షోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ ఛానల్ పెట్టున్నాను. శ్రీధర్ రెడ్డి సిద్ధు. ఈ ఛానల్ మన ఛానల్. మనం మాట్లాడుకుంటూ కాన్సెప్ట్స్ డిజైన్ చేసుకుంటూ షోస్ రన్ చేయడం కోసమే ఈ ఛానల్ ఉంది. మీరు ఇంటరాక్ట్ అవుతున్న తీరు, మెసేజ్‌లు పెడుతున్న తీరు, నేనేదైనా అడిగితే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా కూడా చాలా బాగుంది. మహిళల్ని నమ్ముకొని ముందుకెళ్ళిన వాళ్ళు బాగుపడతారు, ఒక స్థాయికెళ్ళిపోతారు అనడానికి ది బెస్ట్ ఉదాహరణ నేనే. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ డిజైన్ చేద్దాము, ఏవైనా రౌండ్స్ పంపించండి, ఏదైనా ఐడియా చెప్పండి అని నేను అన్నప్పుడు మీరు పంపించారు కదా. సో కొంతమంది పంపించారు, కొంతమంది వాట్సాప్ లో పంపించారు, ఇంకొంతమంది పంపిస్తూ ఉన్నారు. వాటిలో కొన్నిటిని నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఇంకొకసారి మళ్ళీ పంపిస్తారు కదా, వాళ్ళే కూడా చెప్తా. మీరు ఈ కాన్సెప్ట్‌లో వినండి. మీకేమనిపించిందో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు ఒకరు చెప్పారు. వాళ్ళేం చెప్పారో అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాని గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేస్తున్నానండి. పావని బంకపల్లి గారు, స్టార్ మహిళ అందరికీ బాగా అలవాటైన షో అండ్ ప్రతి ఇంట్లో ఆ షో చూడని వారు వినని వారు లేరు. సో బ్యాకప్ గాను ఉంటది. స్టార్ మహిళ 2.0 అని పెట్టండి. ఆడిషన్స్ కూడా నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా త్వరగా రీచ్ వస్తుంది. అందులో కూడా చెప్పండి. ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి, బట్ ఐ కాంట్ టైప్ హియర్. కరెక్టే, మొత్తం అంతా టైప్ చేయాలంటే కష్టమే కదా, అందుకనే ఐ కాంట్ టైప్ హియర్ అన్నారు. అందుకనే ఒక చిన్న అప్డేట్ మీకు ఇస్తా, తర్వాత ఎండింగ్ లో మీరు చూస్తూ ఉండండి. ఐ హోప్ 2026 తర్వాత స్టార్ మహిళ 2.0 ఇట్ షైన్స్ ఫర్ ఎవర్ ట్యాగ్ లైన్ పెట్టండి. సుమ గారు అలవాటు పడ్డారు, ఆవిడతోటే హోస్టింగ్ చేయించండి. డేట్స్ కుదిరితే ఆవిడే చేసిన హ్యాపీనే కంటిన్యూషన్. బట్ ఆవిడ తర్వాత అయితే శ్రీముఖి గారు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. షీ కెన్ హ్యాండిల్ ఇట్. నిజమే, మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి షోస్ చేయడంలో చాలా ఎనర్జెటిక్ గా, చాలా హుషారుగా చేసే సుమ గారు తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఆమె తర్వాత అన్ని రకాలుగా డాన్స్ చేయాలి, సరదాగా మాట్లాడాలి, స్పాంటేనియస్ గా ఉండాలి, ఇట్లా అన్ని రకాలుగా ఉన్న యాంకర్ ఎవరు? మీరేమనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి, కింద కామెంట్స్ లో రాయండి. ఈమె పావని గారు శ్రీముఖి గారి పేరు చెప్పారు. ఓకే, మీరు చెప్పింది పావని గారు బాగుంది. ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటని మనం ప్రాక్టికల్ గా చూసి ముందుకెళ్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పావని గారు. నెక్స్ట్ కార్తీక కొల్ల గారు, హాయ్ సిద్ధు సార్, ఇప్పటి వరకు మాకు అంటే ఎస్పెషల్లీ లేడీస్ కి షోస్ అనేది వచ్చాయి. కుకింగ్, గేమ్ షోస్ ఎట్సెట్రా పార్టిసిపేట్ చేశాం. అలానే కపుల్ గేమ్ షో ప్లాన్ చేయండి సార్, సో దట్ జెంట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ వస్తుంది వాళ్ళ టాలెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ షో కాస్ట్ చేయడానికి. ట్రై చేయండి సార్. స్టార్ మహిళకి ఎలా అయితే సపోర్ట్ చేశామో కపుల్ షోకి కూడా సపోర్ట్ చేస్తాం సార్. నిజంగా చాలా బాగుంది ఐడియా. గతంలో నేను భార్యాభర్తల కోసం ఒక షో ఇద్దామని, ఇది డైలీ చేయడం కుదరదు. భార్యాభర్తల షోస్ వీకెండ్స్ లో సాటర్డే, సండే ఆర్ సాటర్డే కానీ సండే కానీ వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్ అయితే మనకు కుదురుద్ది. సో ఇది నేను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి సార్కి ఇచ్చాను. చూడంగా నాకు బాగా నచ్చింది. ఈవినింగ్ ఇచ్చాను, నెక్స్ట్ డే మార్నింగ్ సూపర్ ఉంది, పంపించేస్తున్నా ఈటీవీకి అని పంపించారు. ఎంత గతంలో జరిగింది, వాళ్ళకు బాగా నచ్చింది, డిస్కస్ కూడా చేశాము. కాకపోతే ఆ టైం స్లాట్లో కొంచెం వేరేది వేద్దాము, కామెడీగా ఫన్నీగా అని చెప్పి అనుకొని మనది వేయలేదు. తప్ప రిజెక్ట్ అవ్వలేదు, కానీ అప్పుడు వేయడం కుదరలేదు. ఫ్యూచర్లో వేద్దామన్నారు, అది అట్లా పెండింగ్లోనే ఉంది. మనం ఈటీవీలో వేయాలనుకుంటే జస్ట్ పట్టుకపోయి ఇచ్చేస్తే ఈజీ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ కార్తీక గారు, థ్యాంక్ యూ సో మచ్. కోకిల గారు, హలో హాయ్ నమస్కారం అండి. ఛానల్స్ ఎన్ని ఉన్నా, ప్రోగ్రామ్స్ ఎన్ని వచ్చినా ఎప్పుడు ఒక ధ్రువతారగానే ఉంటుంది. తరం మారినా, కాలం మారినా తీరం ఒకటి, అదే స్టార్ మహిళ.
మీరు కూడా గైడెన్స్ ఇవ్వవచ్చు అన్నారు కాబట్టి ఫ్యామిలీతో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఎపిసోడ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ తో ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కూడా తెలుస్తుంది. మీరు కూడా కార్తిక గారు చెప్పారు, కోకిల గారు చెప్పారు. నైస్ అండి, గుడ్ ఐడియా, ఇది మంచిది. వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్ చేస్తే చాలా బాగుంటది. దాని గురించి ఫ్యూచర్ లో ఆలోచిద్దామండి. థ్యాంక్ యూ అండి. హిందూశ్రీ గారు, వదిన మరదల్ ఆరు వదిన ఆడపడుచుతో ఎపిసోడ్ ట్రై చేయవచ్చు. ఎస్, ఇది అన్ని ఎపిసోడ్లన్నీ వదిన మరదలు అని కాదు కానీ ఉమెన్ షోలో అప్పుడప్పుడు వదిన మరదలు, అప్పుడప్పుడు అక్క చెల్లెళ్ళు, అప్పుడప్పుడు అత్త కోడళ్ళు, అప్పుడప్పుడు తల్లి కూతురు, ఇలా మనం స్టార్ మైల్లో చాలా చేశాము. ఇప్పుడు కూడా అలా చేస్తేనే బాగుంటది. ప్రతి ఎపిసోడ్ వదిన మరదలు అంటే డైలీకి చాలా మంది కావాలి కదా, చాలా ఎపిసోడ్స్ కదా, డైలీ ఎపిసోడ్స్ కి పాసిబుల్ కాదు. వీక్లీ లేదా అప్పుడప్పుడు పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి సింధు గారు, చాలా బాగా చెప్పారు. కొండూరు రజిత గారు, హాయ్ సార్, స్టార్ మైల్ ప్రోగ్రామ్ అంటే ఎప్పటికీ మర్చిపోలేని ప్రోగ్రామ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసే ప్రోగ్రామ్ కూడా అంతకు మించి ఉండాలి. అది సుమ గారు యాంకర్ గా ఉన్నందుకే అలా హైలైట్ అయ్యింది అనుకుంటున్నాను. అక్క చెల్లెళ్ళు ఇంట్లోనే పోటీ ప్రేమ ఉంటాయి కదా, అక్క చెల్లెలతో చేస్తే ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందో మరి చూడండి. ఇది నా అభిప్రాయం. వదిన మరదలు గానీ, అక్క చెల్లెలు గానీ, తల్లి కూతురు గానీ, ఇలాంటివన్నీ రెగ్యులర్ షోలో డైలీ చేయడం కుదరదు కాబట్టి అప్పుడప్పుడు వేసుకుంటూ వెళ్ళొచ్చు. మంత్లీ వన్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఠాకూర్ నీరు గారు, సార్ గేమ్ షో ఇన్ యూనిక్ వే, 1 round షుడ్ బి బ్లైండ్ ఫోల్డ్, డాన్స్ రౌండ్ ఇన్ రోబో స్టైల్ ఎట్సెట్రా. ఎట్ ప్రెసెంట్ దీస్ ఆర్ మై ఐడియాస్. బాగున్నాయండి, ఐడియాస్ బాగున్నాయి. ఇది ఖచ్చితంగా పెట్టబోతున్నాం, మనం పెడదాం. బ్లైండ్ ఫోల్డ్ పెట్టాలి, డాన్స్ రోబోటిక్ పెట్టాలి, ఇవన్నీ కూడా పెడదాం. చాలా బాగుంది ఐడియా, పెట్టేద్దాం. పావనే కర్రీ గారు, తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. గేమ్ కి వచ్చి ఫస్ట్ రౌండ్ లో ఎలా పెట్టాలంటే సాంగ్ సంబంధించి పిక్చర్స్ పెట్టే సాంగ్ ఏంటో గెస్ చేయాలి. నాకు అనిపించింది చెప్పానండి, బాగుంటే యాడ్ చేయండి. సెకండ్ రౌండ్ లో ఏదైనా వంటగదికి సంబంధించిన వస్తువులు ఒక్కొక్కటిగా తెలుగులో యాంకర్ అడుగుతా ఉంటే దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. అందరికీ ఇంగ్లీష్ రాదు, చదువుకొని వాళ్ళు వస్తారు అనుకుంటే వాళ్ళ పిల్లల కోసమైనా ఈ గేమ్ కోసమైనా నేర్చుకుని వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు కదండి. తారా హుషారు మహిళల జోరు అని నేమ్ పెడితే బాగుంటుంది అనిపిస్తుందండి. తారా హుషార్ మహిళల జోర్ బాగుంది. ఇది ప్రోగ్రామ్ పేరు కాకపోయినా సెగ్మెంట్ పేరు పెట్టవచ్చు, బాగుంటది. పావని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరస్వతి బెల్లం గారు, సార్ షోలో స్టార్ మహిళలో ఒక్కరు ఉండేవారు కదా, ఇప్పుడు మన షోలో 2 members ఒక టీం లాగా ఉంటే ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి ఆడేలా ఉంటే బాగుంటుందేమో. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్ వస్తారు అండ్ వాళ్ళిద్దరు బాండ్ గురించి కూడా చెప్తే బాగుంటది. ఓకే, ఇంత ముందు చెప్పారు కదా. ఓకే అండి, మీరు చెప్పింది బాగుంది. ఇది రెగ్యులర్ గా కాకుండా డైలీ ఎపిసోడ్ లో కాకుండా అప్పుడప్పుడు పెడితే బాగుంటదండి. ఖచ్చితంగా పెడదామండి. థ్యాంక్ యూ సరస్వతి గారు. టి సుజాత గారు, హాయ్ సార్, మా గురించి మీరే బాగా గేమ్స్ ప్లాన్ చేస్తారు, మీరే మంచిగా డిజైన్ చేయండి సార్, వెయిటింగ్ సార్. అయినా సరే సుజాత గారు, మీరు చెప్పండి, మీకు వచ్చిన ఐడియాను టైప్ చేసి చెప్పండి, తప్పకుండా చెప్పండి, నేను డిజైన్ చేస్తాను ఎలాగో. థ్యాంక్ యూ అండి. సుకన్య గారు, ఫస్ట్ రౌండ్ క్విక్ క్విజ్ రౌండ్, జనరల్ నాలెడ్జ్, కిడ్స్, ఫ్యామిలీ, లైఫ్ స్టైల్. సెకండ్ రౌండ్ స్మార్ట్ కిచెన్ రౌండ్, ఐడెంటిఫై ఇంగ్రీడియంట్స్, బ్లైండ్ ఫోల్డెడ్, క్విక్ రెసిపీ ఛాలెంజ్. థర్డ్ రౌండ్ బడ్జెట్ క్వీన్, మేనేజ్ 5,000 rupees for family needs, virtual game. ఫోర్త్ రౌండ్ ఎమోషనల్ రౌండ్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్ప్రైజ్ వీడియో. మొత్తం కాన్సెప్ట్ డిజైన్ చేసి పెట్టేసి రౌండ్ కూడా పెట్టేశారు. యాక్టివ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. థ్యాంక్ యూ సుకన్య గారు, మీరు చెప్పిన అన్ని కూడా బాగున్నాయి. దీంట్లో అన్ని ఒకే దాంట్లో కాకపోయినా సెగ్మెంట్ వైజ్ తీసుకొని మన కాన్సెప్ట్లు మారుస్తూ ఉంటాం కాబట్టి చేంజెస్ చేసినప్పుడల్లా చేంజెస్ చేసుకుంటూ పోవచ్చు. మంచి ఐడియా ఇచ్చారండి. థ్యాంక్ యూ సుకన్య గారు. కోమలి గారు, మీరే మంచిగా డిజైన్ చేయండి సార్, మేము సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. నేను డిజైన్ చేస్తాను కానీ మీరు సపోర్ట్ చేసినా సరే మీరు కూడా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. కోమలి గారు చెప్పండి, ఏదో ఒకటి పెడతా ఉండండి. మీకు వచ్చిన ఐడియాస్ అన్ని పెట్టేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇవి చెప్పాను, ఇంకా చాలా చెప్తే అన్ని చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ కమింగ్ డేస్ లో చెప్తూ ఉంటాను. మీరు కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ కూడా చదివి చెప్తుంటాను. అయితే క్వశ్చన్స్ తప్పకుండా అడగండి. బాగా గుర్తు పెట్టుకోండి, మీరు బాగా గుర్తు పెట్టుకోండి, మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఇవి చెప్పబోయే మ్యాటర్. మీకు ఏ డౌట్ ఉన్నా ప్రోగ్రామ్ పరంగా ఆర్మైల్ సంబంధించి కానీ, ఉమెన్ గేమ్ షో సంబంధించి కానీ, ఏదైనా ఫీల్డ్ సంబంధించి కానీ, ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండి ఫలానా అని అడిగితే నేను ఆన్సర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఆ విధంగా గుర్తు పెట్టుకోండి, టైప్ చేయండి, మెసేజ్లలో మీ క్వశ్చన్స్ టైప్ చేయండి. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనే ఎపిసోడ్స్ కూడా చేద్దాము, మనం మాట్లాడుకుందాము. రేపు మళ్ళీ కొత్త అప్డేట్, మంచి అప్డేట్ ఇవ్వబోతున్నా. రేపు కంపల్సరీగా చూడండి. ఈ రోజు చూడండి, రోజు మధ్యాహ్నం 1 గంటకు స్టార్ మహిళ వచ్చేది కదా, మన ఎపిసోడ్ రోజు మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది. డైలీ 1 PM అయ్యిందా శ్రీధర్రెడ్డి సిద్ధు ఛానల్ నుంచి ఒక వీడియో వస్తుంది అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి, మీ కామెంట్ తప్పకుండా రాయండి. మర్చిపోకండి, ఈ ఛానల్ మనది, మీరే దీన్ని సపోర్ట్ చేసి డెవలప్ చేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.